ఛానల్ తేజరాణి వర్మ వ్లాగ్స్. ఇక్కడైతే మేమైతే బింగో సర్కస్కి అయితే వచ్చినాం అనమాట. మరి మా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇన్ని డేస్ మేము చూస్తున్నాము అటు ఇటు పోయేటప్పుడు, కానీ మేము బింగో సర్కస్ అనేది అస్సలు అనుకోలే. ఏదో ఎగ్జిబిషన్ అయి ఉంటుంది అని అయితే అనుకున్నాం. ఇక ఫైనల్లీ అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేసి అయితే ఇక్కడ బింగో సర్కస్ పడ్డది బ్రో, వెళ్దామా అని చెప్పేసి అయితే కాల్ చేసిర్రు. ఇంకా సర్లే ఇక వెళ్దామని చెప్పేసి అయితే మేము కూడా అనుకున్నాం. సర్లే ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నా. నేనైతే నిజంగా ఫ్రీగానే కావచ్చు అని అయితే రెడీ అయ్యి ఉరుకులాడుకుంటా పోయినా. కాకపోతే అడుకోయేసరికి ఘోరంగా కాస్ట్ ఉన్నది. అది ఏంటంటే ఈచ్ వన్ 250 రూపీస్, 150 రూపీస్, 450 రూపీస్, 500 రూపీస్ అట్లున్నాయి. అంటే ఇది కూడా షో అంట. ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో. అంటే పొద్దున ఒక షో ఉంటుందట, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఒక షో, మళ్ళీ నైట్ 8 o'clock షో స్టార్ట్ అయ్యి 10:30కి అయితే క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఇంకా మాకేం తెలుసు, మేమైతే ఓన్ అయితే పోయినాం. అదేనండి, ఇంకా ఎసరు లేనివాడట కొసరికి ఎంకులాడినట్టున్నది అన్నట్టు అయిపోయింది ఆడిపోయేసరికి. సర్లే అని చెప్పేసి పోయేసరికి అయితే అక్కడైతే మొత్తం ఇట్లా ప్రైజ్ అయితే అయితే ఉన్నది. అరే రామా అని అయితే నేను అనుకున్నా. డైరెక్ట్ రిటర్న్ వద్దాం అనిపించింది మనసులో. కాకపోతే మా బావని అడుగు అయితే రేట్ అకౌంట్ని అయితే చూడకుండా పోతారా ఏంది అని చెప్పేసి అన్న తర్వాత అయితే సర్లే అని చెప్పేసి అయితే 250 అంటే కొంచెం మంచిగా హై లెవెల్ ఉంటుంది కావచ్చు అని అయితే ఫీల్ అయినా. ఇక 250 పెట్టి అయితే లోపలికి అయితే పోయినా. మా బావకు నాకైతే తీసుకున్నారు, పిల్లలకైతే లేదన్నట్టు. హాఫ్ టికెట్ అట్లా ఉంటుందేమో అనుకున్నాం, లేదని అయితే సైలెంట్గా అయితే పోయినాం అన్నట్టు. ఇక తీరా లోపలికి చూస్తే మొత్తం టెంట్తో అయితే క్లోజ్ అయితే చేసిర్రు. పైన ఆకాశం కనబడకుండా అయితే క్లోజ్ అయితే చేసిర్రు. అసలు గాలి కూడా రాదు, బయటికి గాలి లోపలికి, లోపలిది బయటికి కూడా పోదు. అట్లయితే సెటప్ చేసి అయితే మొత్తం ఫ్యాన్లు అయితే పెట్టిర్రు, టేబుల్ ఫ్యాన్లతో పెట్టేసి అయితే పెట్టిర్రు అన్నట్టు. ఇంకా చైర్స్ అంటారా, చైర్స్ వచ్చేసి అయితే 150 రూపీస్ ఏమో కొంచెం వేరే ఉన్నాయి, 250 ఏమో సేమ్ అట్లనే ఉన్నాయి, మళ్ళీ 450 రూపీస్ ఏమో నార్మల్గా ఉన్నాయి, ఇంకొంచెం 500 అయితే కొంచెం వేరే ఉన్నాయి. అంత మన చైర్లేనండి, మనం నార్మల్గా వేసుకున్న చైర్లే. మేము పెద్ద ఏమన్నా ఉంటుంది కావచ్చు లోపల అని అయితే చాలా ఫీల్ అయినాం. అట్టేం లేదు. పోయేసరికి అయితే ఇక అదనమాట, పొయ్యి అయితే కూర్చున్నాం. ఇంకా కూర్చోగానే అయితే ఫస్ట్ షో అయితే స్టార్ట్ అయిందనమాట. ఇదేనండి ఫస్ట్ షో. స్టార్టింగ్ అయితే సీన్ అయితే ఘోరంగా ఉన్నది, మస్తు భయమైంది నాకైతే. ఇట్లాగా అటునుంచి ఇటొక్కలు ఇటు నుంచి అటొక్కలు అయితే అట్లా పోతుర్రు, ఒకరినొకరు పట్టుకొని అయితే ఊగుతారు. లాస్ట్కి అయితే వాళ్ళైతే కింద అయితే దాంట్లో అయితే తునికిర్రు. దూకడంతో అయితే వాళ్ళ షో అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకొక అమ్మాయి అయితే వచ్చింది. ఈ అమ్మాయి అయితే మొత్తం ఇట్లా వీటితోనైతే స్టెప్స్ వైజ్గా నిల్చొని అట్లా, లేకపోతే ఇట్లా మన మంగళారతి లాగా ఇట్లా పెట్టుకుంటుంది అన్నీ. అంటే ఏంటంటే దీపాలు పెడుతుందండి. ఫస్ట్ డ్యాన్స్ షోతో అయితే స్టార్ట్ చేస్తుంది, ఆ తర్వాత మొత్తం దీపాలు పెట్టి కూడా ఇట్లా చేస్తారన్నట్టు. ఇక వీడియో అనేది చూడండి, ఇట్లా ఎక్సర్సైజ్ లాగా కూడా చేస్తుంది అన్నట్టు. ఇక మాకైతే అనిపించింది మొత్తం ఈ ఎక్సర్సైజ్లు సర్కస్ చేసే పంపిస్తారు కావచ్చు అని అయితే అనుకున్నాం. కాకపోతే మనం అనుకున్నంతగా అంత ఇదిగా ఏం లేదండి, పెట్టచ్చు 250 రూపీస్ అనేలానే ఉంది. ఎందుకంటే అంత బాగుంది అన్నట్టు. మాకైతే ఆ నైట్ అంతా నాకు అదే గుర్తొచ్చుడు, చూసిందంతా అంత బాగా చేసిర్రు. నార్మల్ సర్కస్లు ఉంటాయి కదా ఊర్లలో, అట్లాంటివి ఏమో కావచ్చు అనుకున్నాం, కానీ కాదండి, మస్తు చేసిర్రు. వెళ్ళండి మీరు కూడా నియర్ బై ఉంటే ఎవరన్నా. ఇక్కడైతే ఈయననైతే తాడుతో అయితే ఒక ఏదో స్క్రిప్ట్ లాగా వేస్తాడు.
అతను అయితే ఇట్లా తాడు పట్టుకొని పైన అయితే ఇట్లా స్టెప్స్ లెక్క అయితే వేస్తాడు. చూస్తేనైతే ఘోరంగా అనిపిస్తుంది కదా మనకైతే చూసే వాళ్ళకి. ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈయనైతే అటు ఇంకా తాడు పట్టుకొని అయితే ఒకసారి కిందికి వచ్చినప్పుడు కిందికి ఉరికొస్తారు 10 మంది, పైకి వచ్చినప్పుడు పైకి ఉరుకుతారు. వీళ్ళే అన్నట్టు తాడు పట్టుకొని అట్లా చేస్తారు. ఘోరంగా ఉన్నాయి, చేసేటివి అయితే మస్తే ఉన్నాయి. వీళ్ళందరూ మేఘాలయ అటు సైడ్ ఉన్న వాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళైతే ఒక టీం అన్నట్టు. ఈ లేడీస్ అందరు వచ్చి అయితే వీళ్ళు కూడా ప్రోగ్రామ్ చేస్తారు అన్నట్టు. మధ్య మధ్యలో ఇలాగా ఒకరు వైజ్గా వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు అనమాట. మన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎట్లుంటుందో అట్లా అన్నట్టు గ్రూప్ వైజ్గా వచ్చి అయితే చేస్తున్నారు. ఇక వాళ్ళది అయిపోయిన తర్వాత జోకర్ పొట్టోళ్ళు అండ్ ఇక్కడైతే డోరామ్యాన్, మళ్ళీ గోరిల్లా, అదేనండి మన బంటి, ఒడియమ్మ బంటి, గోరిల్లా వీళ్ళైతే వస్తున్నారు, చూస్తున్నారు కదా. వీళ్ళని చూసి మా చిన్నోడైతే భయపడ్డాడు, మా పాప కూడా భయపడ్డట్టు చేసింది. భలే కామెడీగా చేస్తారు, మస్తు అనిపించింది నాకైతే. కాకపోతే వీళ్ళు కొద్దిసేపే ఉన్నారు, ఎక్కువసేపు లేరు అన్నట్టు, అట్లా తిరిగేసి వెళ్ళిపోయారు. గోరిల్లా, ఒడియమ్మ బంటి, డోరామ్యాన్ వచ్చి అయితే షో ఇచ్చి వేర్రు అన్నట్టు. చిన్నగా వీళ్ళది ఏమంత లేదు, మామూలుగా అయిపోయింది అట్లా పిల్లల కోసం అన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే మన స్పైడర్ మ్యాన్ అయితే వచ్చిండు. ఇతనైతే స్టెప్స్ వైజ్గా అయితే ఎక్కుతాడు అన్నట్టు. ఇట్లాగా ఇనుప స్టాండ్లు ఉంటాయి కదా, అదేనండి చైర్స్ లెక్క ఉన్నాయి. వాటిపైన ఒకటిపైన ఒకటి అయితే 3 పెట్టి అయితే పైకి అయితే ఎక్కుతాడు. లాస్ట్కి అయితే ఫేస్ అయితే చూపించి వేయండి అన్నట్టు. నేను మనిషినే, నేను ఇంకేమో కాదు మృగాన్ని అని చెప్పేసి అయితే అన్నాడు. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయింది ఇవన్నీ చూసిన తర్వాత. మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వెళ్ళాలి కదండి బయటికి అప్పుడప్పుడు. ఇక నెక్స్ట్ అయితే ఈ ఆఫ్రికా వాళ్ళు అయితే వచ్చిరన్నట్టు. వీళ్ళైతే వీళ్ళ డ్యాన్స్తోనైతే అన్నీ అయితే చేస్తారన్నట్టు. వీళ్ళు చేసే ప్రయోగాలు వేరే ఉన్నాయి అన్నట్టు. కాకపోతే మంచిగా అనిపించింది. వీళ్ళ డ్యాన్స్ మ్యూజిక్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, భలేగా అనిపించింది. వాళ్ళ మ్యూజిక్ వింటుంటే మస్తు అనిపించింది నాకైతే. చూస్తూ ఉండండి మరి వీడియోని. వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు కాబట్టి 50-60 మంది దాకా అవుతారు కావచ్చు నాకు తెలిసి. అందుకోసమే ఇంత ప్రైజ్ కూడా ఉన్నది అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కూడా. వీళ్ళైతే ఇంకా వీళ్ళతోనే వీళ్ళే స్నాక్స్ రెడీ చేసి కూడా అమ్ముతారు అక్కడనైతే. స్నాక్ ఒక్కదానికి 100 రూపాయలు అన్నట్టు. మేమైతే ఒక పాప్కార్న్ తీసుకున్నాం. మాకేం తెలుసు దాంట్లోనే టికెట్లోనే కావచ్చు అనుకొని అయితే మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎంత అని అడిగితే 100 రూపీస్ అన్నారు పాప్కార్న్. దాంట్లో ఎన్ని కూడా రాలేదు. ఐస్ క్రీమ్ కూడా 100 అంట. ప్రతి ఒక్కదానికి కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి అయితే అమ్ముతారు అన్నట్టు. అంటే సేల్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, డ్యాన్సులు వేసే వాళ్ళు వేరే ఉన్నారు, టికెట్ తీసుకునే వాళ్ళు వేరే ఉన్నారు, ఇక్కడ జోక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు. ఇట్లా అయితే మంచిగానే బాగానే మంది ఉన్నారు. నాకు తెలిసి ఇవన్నిటికి దీనికి దానికి అన్నిటికి కలిపే ఇంత ప్రైజ్ కావచ్చు. ఇవన్నీ వాళ్ళకి ఏడ సరిపోతాయండి, అవునా కాదా? ఇక వాళ్ళు కూడా జీవనం కొనసాగించడం వీటితోనే కదా, అందుకే ఇంత డబ్బులు తీసుకుంటుండ్రేమో అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ అయితే ఇతనైతే తాడు మీద నడుస్తుండు. మొత్తం తాడు మీద డ్యాన్స్ చేయడం కానీ తాడు మీద బ్యాలెన్స్ చేయడం అయితే చేస్తాడు. అదొక తీగ అయితే కట్టిర్రు, అంటే వైర్ లాగా ఉంది, కరెంట్ వైర్ లాగా. అసలు స్ప్రింగ్ లెక్క వేస్తుర్రండి. ఘోరంగా అనిపించింది నాకైతే చూడంగానే.
ఇక తనైతే ఇట్లాగా దీపాలు అన్నీ అయితే ముట్టించి అయితే వాటిని అయితే మంచిగా ఇట్లాగా చేతుల పైనగా ఇట్లాగా ఫేస్ పైన కానీ నుదుటి పైన అన్నిటిపైన పెట్టుకొని అయితే మొత్తం కిందకి అయితే అట్లా డిప్ అవుతుంది. అవి అయితే మళ్ళీ తర్వాత అట్లనే లేస్తుంది. ఎట్లా అసలు వీళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి అయితే చూడండి ఇట్లాగా చేస్తుంది. మొత్తం బెండ్ అయిపోతుంది కిందికి, మళ్ళీ అట్లనే అయితే మళ్ళీ పైకి కూడా అట్లనే లేస్తుంది. ఒకటైతే నోట్లో కూడా పెట్టుకుంది. అసలు ఈ సాహసాలకు దండం పెట్టుకోవాలి. వీళ్ళకైతే ఎంత బాగా చేస్తారో అసలు నిజంగా పాపం వాళ్ళు ఇది గ్రేట్ అనుకోవాలి. అది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇట్లాగైతే ఒకటి స్ప్రింగ్ లాగా ఉన్నది, ఇంకా స్టాండ్ పెట్టి దానిపైన పీట పెట్టింది. పీట అంటే చిన్న స్టూల్ ఉంటాయి కదండి, అది పెట్టి దానిపైన నిల్చొని అయితే ఇవన్నీ ఆడుతుంది అనమాట. ఇట్లాగా స్టెప్స్ వైజ్గా అయితే 3 స్టెప్స్ పెట్టి ఎక్కుతుంది. మస్తు భయమైంది మాకైతే కింద పడుతుంది అయిందని. ఆ మొత్తం అటు ఇటు అయితే ఇట్లా స్క్రోల్ అవుతూ ఉన్నది కానీ ఏం కింద అయితే పడలేదు. ప్రాక్టీస్ అనుకుంటా. అతనైతే అక్కడనే చూస్తుండు ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అయితే. అసలు ఎట్లా నిల్చుంటారో ఏమో వీళ్ళైతే. చూడండి ఎట్లా చూస్తుందో. మీకైతే జూమ్ చేసి కూడా చూపిస్తున్నా ప్రతి ఒక్క వీడియో. స్ప్రింగ్స్తో కూడా మస్తు గేమ్ ఆడుతుంది ఏమైతే. నిజంగా చాలా గ్రేట్ కదండి వీళ్ళైతే. మనమైతే అసలు చెయ్యలేము. మనం ఒక్కటే స్టెప్కి అయితే కింద అయితే పడిపోతాం, మన కాలు చేతులు కూడా విరిగిపోతాయి, అంత ఘోరంగా ఉంటుంది. నెక్స్ట్ షో అయితే ఇక్కడైతే అమ్మాయి అయితే డ్రెస్ చేంజ్ అవుతుంది అనమాట. అసలు ఎట్లా చేంజ్ చేసిరో కూడా అర్థం కాలేదు. మరి వాళ్ళు ఇట్లా అతకబెట్టుకున్న డ్రెస్లా ఏంటివో కూడా అర్థం కాలే. ఇట్లా అని అనుడితోనైతే డ్రెస్ చేంజ్ అవుతా ఉన్నది. చూడండి అక్కడ మీరైతే అసలు కలర్ కూడా చేంజ్ అవుతుంది, డ్రెస్ మోడల్ కూడా మొత్తం చేంజ్ అవుతుంది. మాకైతే ఏం అర్థం కాలే. ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపైతే డ్రెస్ చేంజ్ అవ్వడం అంతే. ఎంత ఈజీగా చేసిరో కూడా అసలు ఏం తెలియలేదు. అట్లా ఎట్లా చేస్తారు అని అయితే అనుకున్నాం. లాస్ట్కి అయితే ఫుల్ డ్రెస్తో కూడా వచ్చింది అన్నట్టు. చూడండి మొత్తం డ్రెస్ చేంజ్ అనమాట. అట్లా ఒక రింగ్ పెట్టి దాని లోపలనైతే ఇట్లా నిల్చుంటుంది. ఇప్పుడు కూడా చేంజ్ అయింది అనమాట. ఇంకా నెక్స్ట్ షో వచ్చేసి అయితే ఇట్లా బాల్తో అయితే చేస్తాడు. ఇతనైతే ఇంకా మంచిగానే చేసిండు. బాల్స్ అన్నీ ఇట్లా నోట్లో పెట్టుకొని కూడా వాటిని అయితే తీస్తూ ఉంటాడు బయటికి. అవి ఎట్లా తీస్తాడో కూడా అర్థం కాలేదు. ఇన్ని స్ప్రింగులు అసలు ఎట్లా ఎగిరిస్తుండో కూడా తెలియలేదు. మొత్తం మాయ చేసినట్టు అయిపోయింది మాకైతే. నోట్లో అయితే ఇన్ని బాళ్ళు పెట్టుకొని కూడా బయటకు తీసిండు అన్నట్టు, అంత ఘోరం అయిపోయింది. ఇంకా దాంతోపాటు ఇట్లా వాటర్ కూడా ఫస్ట్ మొత్తం వాటర్ తాగేసి అవి మొత్తం మళ్ళీ నెక్స్ట్ అయితే బయటకు తీస్తాడు. అవి ఎట్లా తీసిండో కూడా తెలియలేదు. ఇవైతే బాల్స్తోనైతే నడిపిస్తుండే. ఇప్పుడైతే చూస్తూ ఉండండి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ కూడా చేసి షేర్ చేయండి.
మళ్ళీ ఆఫ్రికన్ వాళ్ళు అయితే వచ్చిర్రు అన్నట్టు. వీళ్ళు కూడా ఏదో సాహసం చేస్తారంట. నెక్స్ట్ వీళ్ళే వచ్చిర్రు వాళ్ళ డ్రెస్తో అయితే. డ్రెస్ కోడ్ మాత్రం భలే ఉందండి. వీళ్ళు అయితే జుట్లు అయితే భలే ఉంటాయి కదా వెరైటీగా, ఘోరంగా ఉంటాయి. మొత్తం కర్లీయా అది ఏంటో కూడా అర్థం కాదు, అంత ఘోరంగా ఉంటాయి. వీళ్ళు డ్యాన్స్ అయితే భలే ఉన్నది, జోక్ అనిపించింది వీళ్ళ డ్యాన్స్. ఇక నెక్స్ట్ వాళ్ళది అయిపోయినాక ఒక అమ్మాయి అయితే వచ్చి అయితే ఇట్లా డ్యాన్స్ అయితే వేస్తుంది. తాడుని పట్టుకొని అయితే అటు ఇటు తిరుక్కుంటా పైనకి ఎక్కైతే మొత్తం డ్యాన్స్ తాడుతోనే వేస్తుంది అన్నట్టు. అసలు ఎట్లా చేసిందో కూడా అర్థం కాలేదు. అసలు భయం కాదా వీళ్ళకి ఏమో కూడా తెలియలేదు, అంత బాగా చేసింది. తాడుపైనే మొత్తం జరిగింది అన్నట్టు. ఆమె ప్రయాణం అంతా తాడు మీదనే ఉన్నది. చూడండి గాల్లో తేలినట్టు ఎంత బాగా చేస్తున్నారో. ఇక అక్కడ తను డ్యాన్స్ చేస్తే ఇక్కడ మా బావ అయితే డ్యాన్స్ చేస్తాడు అన్నట్టు. ఆగుతాను లేడు మొత్తానికైతే. ఎంకరేజ్మెంట్ బాగా చేస్తుండు వాళ్ళనైతే. మస్తు అనిపించింది నాకైతే, ఏదో ఇక్కడికో పోయినంత ఫీలింగ్ అయింది. ఇక్కడ చూడండి ఈయనైతే మొత్తం వాటర్ తాగేసిండు. మొత్తం తాగిన తర్వాత బయటికి ఎట్లా తీసినా కూడా అర్థం కాలేదు. పెద్ద పెద్ద జగ్గులలో తాగిండు అన్నట్టు. ఇంకా ఆయన తాగిన తర్వాత ఇక్కడ జోకర్ పొట్టులు కూడా తాగుదామని చెప్పేసి ట్రై చేస్తారు. వాళ్ళకైతే రాలేదన్నట్టు ఎట్లా తాగడం అని చెప్పేసి అయితే. ఇక అన్నీ ఇక సర్కస్ అంటే అట్లనే ఉంటుంది కాండి. వాళ్ళు ఏదో మాయ మంత్రాలు చేసి అయితే చేస్తారని అయితే అనిపించింది మాకైతే. ఇంకా వీళ్ళైతే ఇక్కడ జోక్ అయితే చేస్తారు, జోకర్ పొట్టలు. అసలు మొత్తం అన్ని నీళ్ళు తాగి మళ్ళీ ఎట్లా చేసిండో కూడా అర్థం కాలేదు. జగ్గు నీళ్ళు తాగుతాడు చూడండి. జగ్గుతో మొత్తం తాగి ఆ జగ్గు నీళ్ళని ఏడికేయి మళ్ళీ ఎట్లా తెచ్చిండో అర్థం కాలేదు. మళ్ళీ ప్లస్ దాంట్లో కలర్ కూడా ఉన్నది అన్నట్టు. కలర్ వాటర్ కూడా కొన్ని తీసుకున్నాడు. మళ్ళీ ఎట్లా కలర్ ఉంటే మళ్ళీ అట్లా తీసుకొచ్చిండు బయటికి. అవన్నీ లోపలికి ఎట్లా పోయినాయి, ఎట్లా బయటకు వచ్చినాయి అర్థం కాదు. చూడండి రెడ్ కలర్ అయితే పోసిండు, మళ్ళీ రెడ్ కలర్ అయితే బయటకు వస్తుంది. అవి ఎట్లా తీస్తారో అనేది కూడా తెలియదు నాకైతే. మీకేమైనా తెలుసా అండి? ఎక్కడైనా చూసిర్రా ఇట్లా? చూస్తే కనుక కామెంట్ చేయండి. ఇక్కడైతే నెక్స్ట్ ఇంకొక ఆమె అయితే ఇంకా ఏదో ఇట్లా డ్యాన్స్ లాగా అయితే చేయడానికి అయితే వచ్చిర్రు. అంటే ఒక డాల్ అన్నమాట, మనిషే కాకపోతే డాల్ లెక్క అయితే తీసుకొచ్చి అయితే డ్యాన్స్ చేస్తారు తనని. ఇక్కడ చూడండి బాగా చేస్తారు అన్నట్టు డాల్తో పాటు అయితే.
నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా మొత్తం గాల్లోనే డ్యాన్స్ చేస్తుంది. మస్తు అనిపించింది గాల్లో చేస్తా అంటే. అదేదో బాహుబలి సినిమాలో తమన్నా వేసినట్టు అనిపించింది. మొత్తం తాడిపైన గాల్లో తేలుతుంది కదా, అట్లా అనిపించింది. నెక్స్ట్ అయితే పిల్లలందరిని అయితే స్టేజ్ పైకి అయితే పిలిపించారు. నేనేదో గిఫ్ట్లు ఇస్తారు కావచ్చు పిల్లలకి, చిన్న చిన్నవి అందరిని పిలుస్తారు కదా అని అయితే అనుకున్నాం. కానీ కాదు, పిల్లలతో అయితే ఇట్లా స్కిప్పింగ్ చేయమని చెప్పేసి అయితే అంటారు. అటొకరు ఇటొకరు తాడు పట్టుకుంటే ఎగరాలన్నట్టు. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఎగరలేరు కదా, ఇంకా అక్కడే అయితే డ్యాన్స్ అయితే ఒక సాంగ్స్ పెట్టి అయితే డ్యాన్స్ కూడా చేయించారు. మా పాపను వెళ్ళమంటే అస్సలు వెళ్ళలేదు. పోవే అంటే మేము పోను మమ్మీ, నా భయం అవుతుంది అన్నది. ఇంకా పోలేదు. బలవంతంగా ఎందుకు పంపడం అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నా. పిల్లలందరినీ ఒకసారి డ్యాన్స్ చేయించి అయితే కిందికి అయితే పంపించి ఎవరి ప్లేస్కి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే ఇద్దరు అమ్మాయిలు అయితే ఇట్లా చేసిర్రు డ్యాన్స్. మళ్ళీ వీళ్ళైతే వచ్చిర్రు. వీళ్ళేనండి ఆఫ్రికన్ వాళ్ళు. వీళ్ళైతే మళ్ళీ వీళ్ళ సాహసం కోసం అయితే వచ్చిర్రు అన్నట్టు. ఇంకా వీళ్ళు త్రీ టైమ్స్ అయితే వచ్చిర్రు. మొత్తం ఇంకా ఏదో డ్యాన్స్ చేస్తూ అయితే చేసిర్రు. కాకపోతే మస్తు ఎంటర్టైన్మెంట్ చేసిర్రు అన్నట్టు. వాళ్ళ స్మైల్తోనే అంత బాగా చేసిర్రు. చూస్తూ ఉండండి. తర్వాత అమ్మాయి అయితే స్ప్రింగులతోనైతే మొత్తం ఇట్లా చేసింది. ఎన్ని స్ప్రింగులు అంటే అన్ని పట్టుకొని అయితే మస్తు చేసింది, తిప్పింది అన్నట్టు. ఇట్లా తిప్పిందో కూడా తెలియలేదు, అంత బాగా చేసిర్రు. ఇక్కడనైతే వీళ్ళు సైక్లింగ్ అనమాట. అంటే ఒక హ్యాండ్తో సైక్లింగ్ చేయడం, కింద కూర్చొని చేయడం, ఇట్లయితే చేసిర్రు వీళ్ళైతే. బాగుందండి, చూడొచ్చు, పెట్టొచ్చు మనీ కూడా. ఎంటర్టైన్మెంట్గా ఉంది. మీరు కూడా వీడియో చూసి ఎంటర్టైన్మెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.